సో సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఈ సినిమాతో ఫాదర్ రోల్ చేయడం? ఫాదర్ రోల్ అనేది మీరు అందరూ అంటున్నారు, ఇది ఒక ఫాదర్ రోల్ అనేది ఇది ఒక క్యారెక్టర్ అండ్ యాక్ట్ చేయడానికి, పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్న ఒక క్యారెక్టర్ అనమాట. అండ్ ఇట్లాంటి ఒక మంచి సినిమాలో అవకాశం దొరకటం అనేది అందరికీ కుదరదు, నా అదృష్టంగా భావిస్తున్నాను అది. ఎందుకంటే ఈ కాలంలో లవ్ యువర్ ఫాదర్ అన్న టైటిల్లో ఒక టైటిల్ క్యారెక్టర్ అంటే I am that father that, the movie says that, love your father అని. సో రియలీ మంచి ఎక్స్పీరియన్స్. నవేడేస్ ఫాదర్స్ కూడా ఏదో ఒక రాయల్టీగా అలా ఉండాలి, కమాండింగ్గా ఉండాలి అన్నట్లు లేరు, ఫ్రెండ్స్గానే ఉంటున్నారు. సో ఖచ్చితంగా యాప్ట్ అవుతుందని అనుకుంటున్నాము మీ పోస్టర్. చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ నాకు యాక్టింగ్ అంటే పెద్దగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా రాదు. సరోజాలో చూసాం సార్, సరోజా మూవీలో చూసాం ఆల్రెడీ. మీరు మళ్ళీ రాలేదు అని ఆట పట్టిస్తున్నారు ఇప్పుడు యాంకర్ని. సినిమాలని అందరు చూస్తారు, నేను ఎదురు చూడలేదు, అబద్ధం చెప్పానులేండి. ఒక మోస్తరుగా యాక్ట్ చేస్తాను, దాంతో ఇట్ బికమ్స్ న్యాచురల్. అండ్ వెన్ సంబడి లైక్ హర్ష అండ్ కశిక వీళ్ళందరూ ఉన్నప్పుడు, అండ్ ఇంకా నాకు పిల్లలంటే ఇష్టం అన్న సంగతి ప్రపంచానికి అందరికీ తెలుసు. సో వీళ్ళతో ఉన్నప్పుడు, వీళ్ళతో టైం స్పెండ్ చేసేటప్పుడు, వీళ్ళతో పర్ఫార్మ్ చేసేటప్పుడు ఇట్ డజంట్ లుక్ లైక్ వీఆర్ ఆల్ యాక్టింగ్. ఇది ఒక సీన్ ఉంటుంది, నేను వంట చేసి వీళ్ళందరికీ భోజనం పెట్టే సీన్. ఆ సీన్ అయితే అసలు అందరం ఊరికే కూర్చొని క్యాజువల్గా కబుర్లు చెప్పుకుంటున్నాం అన్నట్టుగానే ఉంటుంది అనమాట. రియల్ లైఫ్లో వచ్చా సార్ వంట చేయడం మీకు? నేను ఐ కెన్ సర్వైవ్. ఓకే, ముద్దపప్పు పెట్టుకుంటాను, కూర వేపుడు అట్లాంటివి చేసుకుంటాను. ఎక్కడైనా వదిలేస్తే నేను ఐ కెన్ సర్వైవ్. అన్నం పెట్టుకోవడం తెలుసు. సినిమా మొత్తం ఫాదర్ ఎమోషన్తో అండ్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్తో ఉండబోతుంది. మీకు ఫాదర్తో ఎక్కువ బాండింగ్ ఉందా, మదర్తో ఎక్కువ బాండింగ్ ఉందా అంటే ఏం చెప్తారు? చిన్నప్పుడు పెరిగేటప్పుడు మదర్తోనే ఎక్కువ ఉండేది అది బాండింగ్. అండ్ నేను తర్వాత ఆఫ్టర్ ఐ టుక్ అప్ సింగింగ్ యాజ్ అ ప్రొఫెషన్ అండ్ యాక్టింగ్, ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాన్నతో కొంచెంగా పెరుగుకుంటూ వచ్చిందనమాట బాండింగ్. నాకు ఏమైనా డౌట్లు ఉంటే ఇండస్ట్రీలో ఉన్న డౌట్స్ నాన్న దగ్గర క్లారిఫై చేసుకుంటాను. అండ్ నాన్నగారు నాకు ప్రొడక్షన్లో హెల్ప్ చేశారు. వెన్ ఐ వాజ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్. సింగింగ్లో ఏమైనా తప్పు ఉంటే ఆయన కరెక్ట్ చేసేవారు. స్వరాభిషేకంలో, పాడుతా తీగలో, వీటిలో పాడుతా తీగ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆయన ఉన్నప్పుడు. బట్ స్వరాభిషేకంలో నేను స్టేజ్ ఎక్కి ఏమైనా ఒక పాత పాట టఫ్ సాంగ్ ఉన్నప్పుడు ఇది ఎలా నేర్చుకోవాలి, ఎలా అట్లాంటి విషయాలు అవన్నీ. స్వరాభిషేకంలో చాలా లవ్లీ మూమెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వరకు గుర్తుండిపోయాయి. సో అట్లాంటివి హ్యాడ్ సమ్ బాండింగ్ టువర్డ్స్ ది. నాకు కొంచెం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఐ గాట్ అవుట్ టు అ సర్టన్ ఏజ్. ఓకే.